కార్తీక మాసంలో స్వయం సంధ్యా సమయంలో సద్గురుమూర్తి యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది తరిపజేసే కాలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు సభ్యతలకు అతిథులకు పత్రికా పాత్రికేయులకు ఇప్పుడు మన ముందు చక్కని ప్రసంగాన్ని తెలియజేసినటువంటి జ్యోతుల సుబ్రహ్మణ్యం శాస్త్రి గారికి నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలి. పవిత్రమైనటువంటి కార్తీక మాసం భగవంతుడు ఇష్టపడేటువంటి కాలం, శివకేశవుని ఇష్టమైనటువంటి కాలము కార్తీక మాసం. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివతత్వము, ఆ శివతత్వంలో ఉండేటువంటి విశిష్టత ఈ కార్తీక మాసంలో మనకు కొన్ని అంశాల రూపంలో ప్రసాదింపబడుతుంది. అది స్నానము, దీపము, ధూపము, నైవేద్యము, దానము అనేటువంటి 5 అంశాలు ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆచరించి ఆ భగవత్కృపకు మనం పాత్రలు కాబడేటువంటి పవిత్రమైనటువంటి కాలం కార్తీక మాసం. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. అటువంటి పవిత్ర కాలంలో సద్గురు మన అత్తిలి గ్రామాలకు వచ్చినప్పుడు మనమంతా స్వామి యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక తత్వం మనకు పొంది తరించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడింది. ఆ అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవడం ద్వారా స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీస్సులు మనపై ప్రసరింపబడి మన దినచర్యలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు ఇత్యాది విషయాలన్నీ కూడా తొలగింపబడి భగవతత్వం యొక్క మహోన్నతమైనటువంటి శక్తి ఆశీస్సుల రూపంలో మనపై ప్రసరింపబడుతుంది. కొంచెం భగవంతుని యొక్క ఆశీస్సులు మనం పొందాలి అన్నట్లయితే మనం కొన్ని అంశాలు మనం ఆచరించాలి మన యొక్క దైనందిన జీవన విధానంలో ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో. అదే స్నానం అన్నప్పుడు చల్లని నీళ్లతో దేహాన్ని శుభ్రపరచుకొని మనసును పరిశుద్ధపరచుకోవడానికి భగవంతుని యొక్క సన్నిధానంలో దీపాన్ని వెలిగించి తద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానమైనటువంటి చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసుకునేటువంటి మహోన్నతమైనటువంటి విశిష్టత దీపం ద్వారా తెలియబడుతుంది. ఇక రెండవది ధూపం. ఈ ధూపం అన్నప్పుడు మనం అగరత్తుల స్వామి సన్నిధానంలో వెలిగించి వాటి ద్వారా వచ్చేటువంటి సువాసన మనలో ఉండేటువంటి మానసిక కల్మషాన్ని, భావ కాలుష్యాన్ని తొలగింపజేసి ఆధ్యాత్మిక పరిణామాన్ని మనలో తెలియజేసేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఈ యొక్క ధూపము ద్వారా తెలియపరచబడుతుంది. ఇక నైవేద్యము, మనం గృహంలో తయారు చేసినటువంటి ఆ ప్రసాదం, అది పవిత్రమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి ఆ ప్రసాదంలో ప్రసరింపబడటం చేత భగవంతుని యొక్క అభౌతికమైనటువంటి ఆశీస్సు మనపై ప్రసరింపబడుతుంది. ఇక దానము. ఈ దానం అనేటువంటి విషయం ప్రతి మత ధర్మాల్లో కూడా ప్రబోధింపబడింది. అంచేత ఆ దానం అనేటువంటి విషయం మన భగవంతుడు ప్రసాదించినటువంటి కొంత మొత్తంలో ఆ యొక్క సొమ్మును కానీ ఆ యొక్క ఆ విషయాల్లో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి ఆ దాతృత్వ విషయాల్లో ఉండేటువంటి ఆయా మత సంబంధమైనటువంటి ఆచారాల్లో చెప్పబడినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం కొంత తోటి మానవులకు, తోటి వారికి, అనారోగ్య పీడితులకి, నిరుపేదలకి, ఆకలితో అలమటించేటువంటి వారికి కొంత సహకారాన్ని అందించినట్లయితే అది దాని యొక్క శుభప్రదమైనటువంటి లక్షణం మన యొక్క సంపదను వృద్ధి చేస్తుంది. ఈ విధంగా ఈ 5 అంశాలు మన నిత్య దైనందిన జీవన విధానంలో కార్తీక మాసంలో మనం ఆచరించగలిగినట్లయితే ఆ భగవంతుని కృప మనపై ప్రసరింపబడుతుంది. ఈ కార్తీక మాసంలో స్వామి మనకు మరొక మహాయజ్ఞాన్ని చేపట్టారు. ఆ యజ్ఞమే నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ యజ్ఞంలో మనందరూ భాగస్వాములు కావాల్సినటువంటి పరిస్థితి మన స్వామి యొక్క కృప వల్ల మనం ప్రసాదింపబడింది.
మరి ఆ నా మొక్క నా శ్వాస అనేటువంటి విషయంలో మనం శ్వాస పీలుస్తున్నాం. ఆ శ్వాసలో ప్రాణవాయువు, ఆ ప్రాణవాయువు అనేటువంటి ఆక్సిజన్ మనకు మొక్క నుండి లభ్యం కాబడుతుంది. అంటే ఆ మొక్కలు మనం పెంచడం ద్వారా స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మనకి లభిస్తుంది. ఆ ప్రాణవాయువు ద్వారా అనారోగ్యాలన్నీ తొలగింపబడి చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది. మన చల్లని నీడ ఏర్పడుతుంది. వేడివి వాతావరణం తొలగింపబడుతుంది. పర్యావరణం పరిరక్షించబడుతుంది. సకాలంలో వర్షాలు పడి చక్కని పంటలు పండి ఆర్థికాభివృద్ధి సాధించేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా చెట్లు మనకి నీడనిస్తూ ఫలాన్ని ఇస్తూ నిస్వార్థంగా మనకి చక్కని సేవ చేస్తూ మనకి ప్రాణవాయువుని అందిస్తూ మన మనుగడ జీవరాశి సాధించడానికి మహోన్నతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాయి. అటువంటి మొక్కలను మనం హరించేయడం ద్వారా, తొలగించేయడం ద్వారా మనం అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకు, బ్యాక్టీరియా, వైరస్, అనేక రకాలైన తీవ్రమైనటువంటి విషజ్వరాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కారణం మొక్కలు తొలగించేయడం ద్వారా కలిగినటువంటి నష్టానికి శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది. రాబోయేటువంటి భవిష్యత్ తరాల వారికి ఏర్పడింది. మరి రాబోయేటువంటి కాలంలో నీటి ఎద్దడి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. నీళ్ళ గురించి యుద్ధాలు జరుగుతాయి. అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. దేశాల మధ్య, సమాజంలో అనేక చోట్ల నీటి యుద్ధాలు ఏర్పడి ఒకరినొకరు ద్వేషించుకునేటువంటి స్థాయికి చేరుకుంటారు. మరి నీటి ఎద్దడి ఏర్పడటానికి కారణం మొక్కలు హరించేయడం, మొక్కలు లేకపోవడం చేత ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. కనుక మనం ఆధ్యాత్మిక భావంతో ఆలోచించాలి. నిస్వార్థంగా మన మొక్కలు ఎంతో సేవ చేస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించినట్లయితే మనకు ఈ మొక్కలు యొక్క ఆవశ్యకత, స్వామి చేపట్టినటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో, ఆ యజ్ఞంలో మనందరం భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు ఆధ్యాత్మికత, స్వామి సన్నిధానానికి వచ్చి ఆధ్యాత్మికత యొక్క విషయాన్ని ఎన్నో తెలుసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో, వైశాఖ మాసంలో పిఠాప్రభులాయ కార్యక్రమాలు. కానీ మనం సామాజికంగా మన వంతు బాధ్యత ఏమిటి, ఆ యజ్ఞంలో మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని ఒక్కసారి విశ్లేషించుకున్నట్లయితే స్వామి చేపట్టినటువంటి మహా ఉద్యమంలో నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో మనం భాగస్వాములు కావాలి. ఇందులో మనం చేయవలసినటువంటి స్వరూపమైనటువంటి పని, మా మొక్కను మనం ఇంట్లో కానీ, పెరట్లో కానీ, రహదారి తిరుపక్కన కానీ నాటి ఆ మొక్కకు స్వామి మొక్క కానీ, మన తల్లిదండ్రుల యొక్క పేర్లు కానీ ఆ మొక్కకు మనం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఆ మొక్కలో స్వామిని దర్శించుకోవచ్చు, మన తల్లిదండ్రులను దర్శించవచ్చు, మనం విశ్వసించినటువంటి భగవంతుని దర్శించవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో భగవంతుని ఇష్టపడేటువంటి కాలంలోనే ఆ మొక్కను మన ఇంట్లో కానీ, మన పెరట్లో కానీ, ఇరుప్రక్కల రహదారికి ఇరుప్రక్కల కంచి వేసి మనం పరిరక్షించి ఆ మొక్కను నాటి కార్తీక మాసంలో మనం చేసినటువంటి ఆ మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావడం చేత మనకు ఆ పవిత్రమైనటువంటి ఆ శివకేశవులు, ఆ భగవంతుని యొక్క కృప మనపై ప్రసరింపబడి మన యొక్క జీవన విధానం సుఖమయం కాబడి అవకాశం ఉంది. ఆ విధంగా సామాజిక సేవ, ఆధ్యాత్మిక సేవ ఈ రెండూ చేయగలిగినప్పుడే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణత్వంలోనే ఈశ్వరత్వం తెలియబడుతుంది. ఆ ఈశ్వరత్వాన్ని తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అంచేత తత్వం అనేటువంటి మొదటి పెట్టు అధిరోహించగలిగితే మీలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపాన్ని దర్శించవచ్చు అనేటువంటి విషయాన్ని ఆదిలో ఈశ్వర వాక్కు ఆ వేదవాగ్మయ రూపంలో తెలియపరచబడింది. అంటే తత్వమసి అని చెప్పబడింది మొట్టమొదటి వేదంలో. రెండో వేదంలో అయమాత్మ, అది ఆత్మస్వరూపంగా ఉంది అనేటువంటి విషయం. అది మూడో వేదంలో ప్రజ్ఞానం క్రమంగా ఆ ఆత్మ జ్ఞాన స్వరూపంగా పరిణామం చెంది తనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపిగా నీలో నిండి ఉన్నాడు అని, అదే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా ఇದ್ದೀನಿ అని చెప్పగలుగుతున్నాడు. అంటే తనలోనే ఆ బ్రహ్మస్వరూపం ఉంది. అది జీవాత్మలో నిగూఢంగా ఉండేటువంటి, నిక్షిప్తంగా ఉండేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి. ఆ మనలో ఉండేటువంటి ఆ మహోన్నతమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి శక్తిని మనం వెలికి తీయాలి అన్నట్లయితే ఏం చేయాలి? ఒక చిన్న ఉదాహరణ. మన చీకట్లో ఉన్నప్పుడు మన దగ్గరే ఉంటుంది వస్తువు, కానీ మనకు కనిపించదు, తెలియబడదు. మరి ఆ వస్తువు చూడాలనేటువంటి సంకల్పం మనకు కలగాలి. అప్పుడే మనకు అన్వేషణ ప్రారంభం. అప్పుడు ఏం చేస్తాం? మనం దీపాన్ని తీసుకొస్తున్నాం, వెలిగిస్తున్నాం. ఆ
ఆ వెలిగించినటువంటి దీపం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు మనం చూడగలుగుతున్నాం, మనం ఆనందిస్తున్నాం. ఆ వస్తువు చీకట్లో ఉంది, దీపం వెలిగించిన తర్వాత కూడా అదే స్థానంలో మన దగ్గరే ఉంది. కానీ మనం చీకట్లో ఉన్న వస్తువులు చూడలేకపోయాం, కాంతి ప్రసరింపబడిన తర్వాత ఆ వస్తువులు దర్శించగలిగాం. కారణం అక్కడ చీకటి తొలగింపబడి జ్యోతి కాంతి ప్రసరింపబడటం చేత ఆ వస్తువులు మనం చూడగలిగాం. అదేవిధంగా మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతిని మనలో ప్రకాశింపచేయాలి. ఆ జ్ఞాన జ్యోతిని ప్రకాశింపచేసేటువంటిదే జ్ఞానం బ్రహ్మ. కాబట్టి జ్ఞానాన్ని మనం సద్గురువు నుండి పొందడానికి ప్రయత్నం చేయాలి. అందుకే జ్ఞానం మూలం వేదం జగత్ అని చెప్పబడింది. ఈ జగత్తుకు మూలము జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఎవరు గ్రహించగలుగుతారు? కేవలం ఒక మానవుడికి ఒక్కడికే అవకాశం అర్హత ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అన్నప్పుడు 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఈ ఆత్మ అనేక జీవరాశుల్లో ప్రయాణం చేసి చివరిగా ఒక ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను ఆవరించి జీవాత్మగా పరిణామం చెందింది. ఆ జీవాత్మకు ఆ సృష్టికర్త మహోన్నతమైనటువంటి మేధాశక్తి ప్రసాదించాడు. ఆ మేధాశక్తి చేత ఈ మానవ జన్మలో ప్రవేశించినటువంటి యొక్క ఆత్మలో ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించేటువంటి అవకాశం ఏర్పడింది. అది జ్ఞానం ద్వారా, మేధాశక్తి ద్వారా గ్రహించగలుగుతున్నాడు మానవుడు. అంటే ఆ మేధాశక్తి ఆ సృష్టికర్త ప్రసాదించి ఆ జీవాత్మకు ఈ యోగికమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని జీవాత్మకు తెలియజేసేటువంటి శక్తిని ప్రసాదించడం చేత ఆ జీవాత్మ ఆ పరమాత్మను గ్రహించేటువంటి స్థితి ఏర్పడింది. ఆ విధంగా ఆ పరమాత్మను దర్శింపజేసుకోవడానికి ఈ జీవాత్మ ఆ ప్రజ్ఞానంతం అనేటువంటి ఆ జ్ఞాననేత్రాన్ని పొంది ధరించడం చేత ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని జ్ఞాననేత్రం ద్వారా దర్శించగలుగుతారు. ఆ విధంగా చీకట్లో ఉండేటువంటి వస్తువులు మనం ఏ విధంగా అయితే చూడలేకపోయామో ఆ యొక్క జ్యోతిని వెలిగించిన తర్వాత ఆ యొక్క వస్తువును దర్శించినట్లుగా మనలో జ్ఞాన జ్యోతిని ప్రకాశింప చేసుకోవడం చేత మనలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం జ్ఞాననేత్రం ద్వారా దర్శించుకోగలుగుతున్నాం. ఆ విధంగా ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞాన జ్యోతిని తాత్విక జ్ఞానం ద్వారా, నిరంతర అభ్యాసం ద్వారా మాత్రమే లక్ష్యం కాబడుతుంది. అదేవిధంగా మనం సామాజిక సేవ ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామాజిక సేవ ద్వారా అందులో ఉండేటువంటి శక్తిని ఆచరింపజేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి సామాజిక విలువలతో ఏర్పడి సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావాలు కలిగి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సామాజిక పరమైనటువంటి సేవా తత్పరతతో మనుగడ సాధించగలిగినప్పుడు సమైక్యత, సమభావం, శాంతి, సంతోషం, ఆరోగ్యము, ఆనందము ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి. అంటే మానవులుగా మన అందరూ కోరుకునేది ఏది అన్నప్పుడు ఏ మతస్థుడైనా, ఏ జాతీయుడైనా, ఏ కులస్థుడైనా, ఏ వర్గస్థుడైనా కోరుకునేది ఏంటి? శాంతి కావాలి, తృప్తి కావాలి, సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి అని కోరుకుంటా ఉన్నాం. అందరూ సుఖాన్ని కోరుకుంటాం. అంటే మన అందరి కోరిక ఒకటే. భగవంతుడు మనందరికీ ప్రసాదించేటువంటి ఆ కోరికను మనం నిర్వహించాలి, ఆ కోరికను పూర్తి చేసుకోవాలి అన్నట్లయితే మనం భగవంతుడు ఆదేశించినటువంటి కొన్ని విషయాలను మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆచరించాలి. అప్పుడే మనం భగవద్గీతకు పాత్రలు కాబడేటువంటి అవకాశం కలిగింది. అంటే భగవంతుడు ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి కాలాన్ని మన యొక్క దినచర్యలో సద్వినియోగపరుచుకొని మనం సామాజిక సేవ విషయంలో స్వామి మనకు ఆజ్ఞాపించినటువంటి నామొక్క నాశ్వాస అనేటువంటి కార్యక్రమంలో భాగస్వాములై సామాజిక సేవ అనేటువంటి నేత్రాన్ని, ఆధ్యాత్మిక సేవ అనేటువంటి ఆ జ్ఞాన నేత్రాన్ని రెండింటినీ పొంది మనలో పరిపూర్ణత్వాన్ని పొంది తలింప చేసుకోగలిగినప్పుడు ఈశ్వరత్వం తెలియబడుతుంది. అటువంటి ఈశ్వరత్వాన్ని తెలియజేసే అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞానం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వం. అందుచేత ఇది మతాతీత, ఆధునిక, మానవత దేవాలయము అని చెప్పబడుతుంది. అందుకే అన్ని మతాల యొక్క సారాంశము సర్వేశ్వరైనటువంటి భగవస్వరూపం అంతటా నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి. ఆ శక్తిని మనలో దర్శింపచేసుకునేటువంటి విధానమే ఆధ్యాత్మికత. అది మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మగా, ఆ పరమాత్మను ఆశ్రయించినటువంటి దేహం ఒక పవిత్రమైనటువంటి దేవాలయం.
అందుచే దేహమే దేవాలయం, అందులోనేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపం. ఆ విధంగా మనం మానవతా దేవాలయం కింద పరిగణింపబడుతున్నాం. ఆ విధంగా ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయం, ఈ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అందుచేత స్వామి మనకి ఈ రోజుని చక్కని అవకాశం ఇచ్చారు. భగవంతుని దర్శించేటువంటి చక్కని అవకాశం మనకు చిన్న సూక్ష్మమైనటువంటి కార్యక్రమం ద్వారా ఆ యజ్ఞంలో భాగస్వామి లేనట్లయితే మనకు మహోన్నతమైన ఆశీస్సులను ప్రసాదిస్తున్నారు. అది ఏ రూపంగా ఉన్నప్పుడు నామక నాశ్వాస అనేటువంటి కార్యక్రమంలో భాగంగా. అందుకే మనకు స్వామి ఉపన్యాసం విన్నాం. ఈ ప్రాంగణం దాటిన తర్వాత మనం ఏం చేస్తాం, అన్నీ మర్చిపోతాం. మన సంసార గొడవలు, మన ఈ విలువ పొందుబాటు గొడవలు, మనలో మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాల వైపు దృష్టి సాధిస్తారు తప్ప స్వామి ఇప్పుడు ఏం చెప్పారు, మనం ఏం చేయాలి అనేటువంటి విషయం గురించి మనం ఎవరైనా వెళ్ళగలిగిన తర్వాత ఒక్కసారైనా దాని గురించి నెమరు వేసుకుంటారా? నేను ఆలోచించి అంటే మన స్వామి మనకి స్వామి గురించి మర్చిపోకుండా ఉండడానికి మనం ఒక మొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత వేసి ఆ మొక్క నాటి, ఆ మొక్క పెంచి ఆ మొక్కలో స్వామిని దర్శిస్తూ ఆ మొక్క మన స్వామి నీడ కింద, స్వామి రక్షణ కింద, స్వామి యొక్క ఆశీస్సు రూపంలో, స్వామి యొక్క రూపంలో మన దగ్గర ఆ మొక్క రూపంలో స్వామి మన దగ్గర ఉన్నారు. కాబట్టి మన స్వామిని దగ్గరగా ఉండేటట్లు చూసుకున్నావా, దూరంగా పెడదామా? దూరంగా పెట్టడం అంటే ఇప్పుడు ఇంటి నుంచి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మన స్వామిని చెప్పినటువంటి విషయం ఆచరించకపోవడమే దూరంగా ఉండటం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెంటనే మనం స్వామి ఆదేశించినటువంటి ఆ మొక్కలు మనం నాటినట్లయితే స్వామిని మన ఇంట్లో పెట్టుకున్నట్టు. మరి స్వామిని మనం దగ్గరగా ఉంచుకుందాం, దూరంగా పెడదామని చెప్పండి. దగ్గరగా ఉండాలంటే మీరు స్వామికి మీకు చెప్పినటువంటి విషయం ఇంటికి వెళ్ళగానే చెయ్యాలి. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం అని చెప్పి అలా కార్తీక మాసం అయిపోతుంది. తర్వాత మనకి డిసెంబర్ నెల వచ్చేస్తుంది, తర్వాత మనకి వేసవికాలం వస్తుంది, తర్వాత వర్షాకాలం వస్తుంది. మళ్ళీ స్వామి వచ్చేంత వరకు ఆ మాట గుర్తురాదు. మళ్ళీ స్వామి గుర్తు చేస్తారు కార్తీక మాసంలో అని చెప్పి వైశాఖ మాసంలో మనం గుర్తు చేసుకుంటాం. మళ్ళీ వైశాఖ మాసంలో మర్చిపోతాం. మళ్ళీ కార్తీక మాసం వచ్చేసరికి మళ్ళీ స్వామి గుర్తు చేస్తే అప్పుడు మనం చేద్దాంలే అనుకుంటాం అన్నమాట. అప్పుడు నిర్ణయం తీసుకున్నాం. అంచేత ఒక సద్గురువులు కానీ ఒక తాత్వికులు కానీ చెప్పినటువంటి విషయాన్ని మనం ఆచరిస్తే వాటి యొక్క ఫలాలు, ఫలితాలు మన యొక్క జీవన విధానంలో ఎంతో మార్పును తీసుకొస్తాయి. ఆ మార్పే మనకి వారి యొక్క ఆశీస్సు. ఆ మార్పు మనం పొందాలి అనేటువంటి సంకల్పం బలీయంగా ఏర్పరచుకొని స్వామి ఆదేశించినటువంటి విషయంలో ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. మరి అట్టిలో మన పూర్వం 2-3 సంవత్సరాల క్రితం మన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా కాలువకి ఇరుప్రక్కల కంచె వేసి మొక్కలు నాటి అవి మొక్కలు ఈ రోజున చాలా పెద్ద వృక్షాలే కనిపిస్తున్నాయి. మన ఆ కాలువకి ఇరుప్రక్కల URDT బోర్డులతో మరి ఎంతో చక్కగా మరి ఆ సభ్యులు వారు సేవ చేశారు. మరి ఆ విధంగా మనం వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ విధంగా స్వామి ఆజ్ఞాపించినటువంటి విషయాల్లో మనం ప్రయత్నం చేసి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.